నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్. నేటి భారతం ప్రోగ్రామ్కి స్వాగతం. చంద్రబాబు నాయుడు చెప్తున్న చర్చ ఏంటంటే, మాకు 40% ఓటు ఉంది, 10% మాకు కాపు ఓటు యాడ్ అవుతాయి. ఇది త్రూ జనసేన ద్వారా మా ఓట్ బ్యాంకు 50కి వెళ్తుంది. 1+1 11 కాబోతుంది. కాబట్టి మేము జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తున్నాం. ఈసారి విన్నింగ్ అన్నది కేక్ వాక్ అని చెప్పి డిక్లేర్ చేయడం జరుగుతుంది. వీళ్ళిద్దరి మధ్యలో ఐకమత్యం లేకపోతే ఇది 2019లో ఇదే చెప్పాడు చంద్రబాబు నాయుడు. 100,000 కోట్లు రిలీజ్ చేసి ఓవర్ కాన్ఫిడెంట్ గా చిత్తుగా ఓడిపోయాడు. అంటే అప్పుడు బయట ఉన్నాడు కదా. పవన్ కళ్యాణ్కి ఎక్కడ వచ్చే ఓట్లు? నేను అదే కదా అంటున్నాను. ఇప్పుడు 10% వెలగొస్తాయి. పవన్ కళ్యాణ్కు వచ్చిన ఓటు బ్యాంక్ 2-3%. సిపిఐకి 1% వేయండి, సిపిఎంకు 1% అవ్వండి, జేడిఎస్కి 1%, బిఎస్పికి 1% వేయండి. పవన్కి మిగిలింది ఎంత? 2-3%. సో పవన్ కళ్యాణ్ ఓట్ బ్యాంక్ తగ్గుతుంది కానీ పెరగట్లేదు. అందుకే కదా ఆయనకి సత్తా లేకుండా చంద్రబాబు నాయుడు పార్టీలో ఆయన ఎంత హ్యూమిలియేట్ చేశారు. ఆయన్ని నిలబెట్టి ఏమన్నాడు టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు, మేము 160 సీట్లు గెలుస్తున్నాం అంటే అర్థమైంది పవన్ కళ్యాణ్ నువ్వు వచ్చిన ఒకటే నువ్వు రాపోయిన ఒకటే, మేము ఒంటరిగా టీడీపీ 160 గెలుస్తుందని పిలిపించి చెప్పుతో కొట్టారు. ఆ రోజు లోకేష్ ఏమన్నాడు, మా ముఖ్యమంత్రి అభ్యర్థి చంద్రబాబు నాయుడే అన్నాడే లేదా? అన్నాడు. ఎవడు? పవన్ కళ్యాణ్ ఉంటుండగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి మసాజ్ చేసి మెల్లిగా నువ్వు రారా అని వాడుకున్నాడు. ఎన్టీ రామారావునే మోసం చేశాడు. చంద్రబాబుకి నా గురువుని కదండి నేను 30 సంవత్సరాలు, 22 సార్లు నా ఆశీస్సులు తీసుకున్నాడు కదండి. చంద్రబాబు ఏమి తలస్తాడో నాకు తెలుసు. అంత మోసగాడు పుట్టలేదు పుట్టబోడని మీ ఛానల్లోనే 2 years బ్యాక్ నేను చెప్పాను. 60 లక్షల మంది ఆ ఒక్క సెగ్మెంట్ను వాచ్ చేశారు. మంచోడు ఎవడు రాజకీయ నాయకుడు ఉన్నాడో లేదో నాకు తెలియదు కానీ మోసగాడు మాత్రం నెంబర్ 1 ప్రైజ్, నోబెల్ పీస్ ప్రైజ్, భారతరత్న పొందాడు చంద్రబాబు నాయుడు అని. మరి ఈ విషయం పవన్ కళ్యాణ్ తెలియదు అంటారా? మరి వీళ్ళ మధ్యలో రొమాన్స్ రోజు రోజుకి ఎట్లా పెరుగుతుంది? లేదే, చంద్రబాబు నాయుడు ఎంత ఘోరంగా చంద్రబాబుని తిట్టాడో 2014 మీరు చూడండి. చంద్రబాబు నాయుడు మా తల్లిని తిట్టింది, చంద్రబాబు నాయుడు లోకేష్ మా తల్లిని తిట్టాడు. ఇలాంటి దుష్టులు మేము కుక్కలు అనుకుంటామా, దుమ్ములేస్తే పడ్డా. క్యారెక్టర్ లేని మనిషి అండి పవన్ కళ్యాణ్. ఒక ప్రాస్టిట్యూట్ ఏం చేస్తుంది? ఎవరు డబ్బులు ఇస్తే ఆడితో పడుకుంటుంది. అంటే మీరు పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఒకసారి ఆలోచించి చెప్పండి, ఎందుకంటే కాపు సామాజిక వర్గం అంతా మీ మీద రివర్స్ అవుతుంది. పవన్ కళ్యాణ్ చూడండి, కాపులందరూ ఎక్కువ నాతోనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ని ప్రాస్టిట్యూట్గా వాడుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ ప్రాస్టిట్యూట్ అంట్లా. నువ్వు బయటకు వచ్చేసాయి తమ్ముడు, నిన్ను ముఖ్యమంత్రి చేస్తావు అంటున్నావు. పవన్ కళ్యాణ్ని ఎక్కడ అవసరమో మీటింగ్ పిలుస్తాడు, అక్కడ వాడుకుంటాడు, తీసి పడేస్తాడు. మరలా 2014లో వాడుకున్నాడు, తీసి పడేశాడు. మరలా ఇప్పుడు ఇది పవన్ కళ్యాణ్ గుర్తించకుండా అక్కడ ఒక ఆయన ఉన్నాడు చంద్రబాబు ఏజెంట్, నాదేండ్ల మనోహర్. ఎవడు? నాదేండ్ల భాస్కర్. ఎవడైతే ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి 4 రోజులు ముఖ్యమంత్రి అయ్యి చెడ్డ పేరు తెచ్చుకున్న కొడుకు. యథాపిత తదాపుత్ర. ఉన్నది ఉన్నట్టు చెప్తే ఎందుకంటే భయం? నాకు భయమా? మన పవన్ కళ్యాణ్ కలడానికి వెళ్ళాను, డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళాను. అది లోపట ఉన్నాడు, నాదేండ్ల మనోహర్ లోపట ఉన్నాడు. చంద్రబాబుకు కాల్ చేస్తున్నాడు 30 నిమిషాలు. కేఏ పాల్ వచ్చారు, కలుద్దామో వద్దని. అరే నీకింత భయం ఏంట్రా? మీ ఇంటికి వస్తే నన్ను కల్లావు. నన్ను ఫేస్ చేయడానికి పవన్ కళ్యాణ్కి దమ్ముందా? నోవటెల్ హోటల్కి వచ్చాడు, నేను లాబీలో ఉన్నాను. కిందకి రాకుండా ఎదురుకు వస్తే మీడియా చూస్తుందని వెనకజారిని వెళ్ళిపోయి చంద్రబాబు అంటే వెళ్ళాడు. ఏమైంది? మీడియాలో జీరో అయిపోయాడు. పవన్ కళ్యాణ్ అన్నోడికి పొలిటికల్ ఫ్యూచర్ లేక టీడీపీ ప్లాట్ఫామ్తో గెలిచి కనీసం ఎమ్మెల్యే అవుదామని సెటిల్ అయిపోయాడు. డబ్బుకు డబ్బు వస్తుంది. మోదీ అక్కడ బీజేపీ డబ్బులు ఇస్తున్నారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు డబ్బులు ఇస్తున్నాడు. ఆయనకు కావాల్సింది ఏంటి? మూవీ చేసుకుంటే 10 సంవత్సరాల్లో 80 కోట్లు వచ్చిందని ఆయనే చెప్పాడు. 80 కోట్లు ఎక్కడ సరిపోతాయి?